ఒక ఎక్స్‌పీరియన్స్ చార్టర్డ్ అకౌంటెంట్ నెలకెంత సంపాదించొచ్చు మేడం? ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. అదే బేసిక్ చెప్పండి. ఒక బంగారు గనిలో నిన్ను వదిలేసామనుకో, హ్మ్. నువ్వు ఎంత బంగారం తీసుకొచ్చుకుంటావు? అదే ఒక అమౌంట్ చెప్పండి. ఒక బేసిక్ అమౌంట్ ఇంతలోపు సంపాదించొచ్చు బేసిక్ ఈజీగా. అమౌంట్ ఈజీగా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 25,000. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంటది? మనకి ఇది? నీకు యావరేజ్‌గా ఇది నేను చదివిందైతే చెప్తాను. నేను సీఏ 2005లో జాయిన్ అయ్యా. 8లో కంప్లీట్ చేశాను. అంటే ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ అవుతది కంప్లీట్ అవ్వడానికి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ నాకైతే పాస్ అవుట్ అవ్వడానికి? నాకేం పెద్ద పడలే. నా కోర్స్ మొత్తం మీద 20,000 కూడా అవ్వలేదు. కానీ బయట చార్టర్డ్ అకౌంటెంట్ అంటే బాగానే ఖర్చు అవుతది అనుకుంటూ ఉంటారు కదా! ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. నువ్వు ఎలాంటి కోచింగ్ సెంటర్‌లకి వెళ్తున్నావు? అంటే నేను చెప్పాక అప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన ఇన్‌స్టిట్యూట్ నాది. ఓకే. నేను కట్టింది 6,000 అంతే. యెస్. మార్కెట్‌లో ఇప్పుడు చార్టర్డ్ అకౌంట్స్‌కి నిజంగా అంత డిమాండ్ ఉందంటారా? అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ చేసే వర్క్ నార్మల్‌గా అకౌంటెంట్స్ కూడా చేయగలుగుతారా? డిఫరెన్షియేషన్ ఏముంటది అసలు? నక్కకి నాగలోకానికి కంపారిజన్ ఉందా? అసలు యూ కాంట్ కంపేర్. నా సైన్ వాల్యూ తెలుసా నీకు? కొన్ని సిగ్నేచర్స్ చేయడానికి నేను లాక్స్‌లో తీసుకుంటా. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మై సిగ్నేచర్. హాయ్ మేడం. హాయ్ రమ్య. స్కూల్ నుండి కూడా ఏమవుతావురా అని అంటే లేకపోతే డాక్టరో, లేకపోతే లాయరో, లేకపోతే టీచరో అని చెప్తున్నారు గానీ, చార్టర్డ్ అకౌంటెంట్ అంటే సీఏ అనేది మోస్ట్‌లీ వినిపించట్లేదు అసలు. ఎందుకని అది అసలు అంత డిఫికల్టా? లేకపోతే బాగా ఎక్స్‌పెన్సివా చదువుకోవడానికి? ఎందుకు వినిపించట్లేదమ్మా? తక్కువ. వినిపిస్తుంది. కానీ భయపడుతున్నారు జనాలు. హ్మ్. దీని మీద చాలా అపోహలున్నాయి. ఓకే. సీఏ అన్నది చాలా టఫ్. అది పాస్ అవ్వరు. హ్మ్. ఎంట్రీ ఈజ్ వెరీ ఈజీ. ఓకే. ఎగ్జిట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఓకే. అన్న అపోహలు ఉన్నాయి. ఓకే. అంతే తప్ప హ్మ్. సీఏ గురించి ఇప్పుడు చాలామందికి తెలుసు. నేను జాయిన్ అయినప్పుడు పెద్ద అవేర్నెస్ లేదు దీని మీద. కోచింగ్ సెంటర్స్ కూడా చాలా తక్కువ. నేను మొత్తం నా సీఏ అంతా హైదరాబాద్లోనే చదివా. ఓకే. అప్పుడు అసలు జాయిన్ అవుదామంటే కోచింగ్ సెంటర్సే దొరకలేదు. అప్పుడే ఒక చిన్న కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశారు సీఏ గాంధీనగర్లో. అక్కడ ఓన్లీ మా బ్యాచ్ కంటే ముందు బ్యాచ్కి 4 స్టూడెంట్స్, మా బ్యాచ్కి 10 మందే స్టూడెంట్స్. ఓకే. అసలు ఎంత పర్సనల్ అటెన్షన్ తీసుకుని వాళ్ళు క్లాసెస్ చెప్పేవారంటే, ఇప్పుడు వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళినా కూడా స్టిల్ మాకు ఆ చనువు ఉంది వాళ్ళతో. ఓకే. అండ్ ఇంకొక అపోహ ఏంటంటే దీనికి చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి, అవును. మనం బేర్ చేయలేమేమో అని. అసలు ఇది డబ్బులు ఖర్చు అయ్యే కోర్సే కాదు. ఓకే. ఎవరైనా చదవగలిగిన కోర్స్. మనం పెట్టాల్సింది టైం అండ్ ఎఫర్ట్. ఒక ఎక్స్‌పీరియన్స్ చార్టర్డ్ అకౌంటెంట్ నెలకెంత సంపాదించొచ్చు మేడం? ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. అదే బేసిక్ చెప్పండి. ఒక బంగారు గనిలో నిన్ను వదిలేసామనుకో, హ్మ్. నువ్వు ఎంత బంగారం తీసుకొచ్చుకుంటావు? అదే ఒక అమౌంట్ చెప్పండి. ఒక బేసిక్ అమౌంట్ ఇంతలోపు సంపాదించొచ్చు బేసిక్ ఈజీగా. అమౌంట్ ఈజీగా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 25,000. 25,000. ఓకే. ఈజీగా ఓకే. 25,000 పర్ మంత్. పర్ మంత్. ఓకే. 25 crores సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. అదే డిపెండ్స్ ఆన్ చెప్తున్నా. ఎక్స్‌పీరియన్స్ అంటారా? స్కిల్ సర్కిల్. స్కిల్ ఓకే. సర్కిల్ అదే వస్తుంది. ఎందుకు రాదు? హ్మ్. నీ దగ్గర స్కిల్ ఉంటే సర్కిల్ ఎందుకు రాదమ్మా? ఇట్స్ వెరీ ఈజీ. హ్మ్. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంటది? మనకి ఇది? నీకు యావరేజ్గా ఇది నేను చదివిందైతే చెప్తాను. హ్మ్. నేను సీఏ 2005లో జాయిన్ అయ్యా. ఓకే. 8లో కంప్లీట్ చేశాను. 2 ఇయర్స్ పట్టింది. 3 years అనుకో, దగ్గర 3 ఇయర్స్ పట్టింది. యా. 2005 జనవరి జాయిన్ అయ్యా. 5, 6, 7, 8 4 years. హ్మ్. అంటే ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ అవుతది కంప్లీట్ అవ్వడానికి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ నాకైతే పాస్ అవుట్ అవ్వడానికి? నాకేం పెద్ద పడలే. నా కోర్స్ మొత్తం మీద 20,000 కూడా అవ్వలే నాకు. ఓకే. 2005 టైంలో. హ్మ్. ఇప్పుడు హార్డ్లీ ఒక 1 lakh అవుతుంది. కానీ బయట చార్టర్డ్ అకౌంటెంట్ అంటే బాగానే ఖర్చు అవుతది అనుకుంటూ ఉంటారు కదా! ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. నువ్వు ఎలాంటి కోచింగ్ సెంటర్‌లకి వెళ్తున్నావు? అంటే నేను చెప్పాక అప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన ఇన్‌స్టిట్యూట్ నాది. ఓకే. నేను కట్టింది 6,000 అంతే. హ్మ్. ఫస్ట్ సీఏ ఇంటర్‌కి. ఫైనల్‌కి నేను అసలు కోచింగ్‌కి వెళ్ళలే. మాకు కొంచెం ఎగ్జామ్ ఫీజులు,
లేదంటే కొన్ని కోర్సులు మ్యాండేటరీ చేయాల్సినవి ఉంటాయి, కంప్యూటర్ ట్రైనింగ్ ఉంటుంది, అన్నిటికి కలిపి మ్యాక్సిమం 20,000 అయ్యిందేమో, అది కూడా అవ్వలేదు, నాకు గుర్తులేదు. అండ్ ఇంకొక వరం ఏంటంటే సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ చేయాలి. ఓకే. నాకు 2005లో జాయిన్ అయితే 6లో అన్ని ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయినాయి. అసలు అవ్వదు 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 ఇదే మాట. అవుతుంది అన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరమ్మా నా సర్కిల్లో. మా తాతయ్యకి అందరూ భయపెట్టిచ్చేస్తే ఫోన్ చేసి, అమ్మ అది అవ్వదంటమ్మా, నువ్వు వచ్చేయమ్మా అంటే, తాతయ్య ఫీజు కట్టేశాము, నేను చదువుతున్నాను, అవుతుందని నాకు అనిపిస్తుంది, ఓకే, నన్ను రాయనివ్వండి, అవ్వకపోతే అలాగే ఇంటికి వస్తా, ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి అని అడిగాను. ఓకే, అయిపోయింది. యాక్చువల్లీ నేను చాలా సీరియస్, ఏ విషయమైనా కానీ తీసుకోను సీరియస్గా, తీసుకున్నానంటే పిచ్చ సీరియస్. ఓకే. నన్ను అంత నమ్మకం పెట్టి చదవమని సిటీకి పంపించారు. అదే నేను సిటీకి రావడం, బయట ఉండడం ఇంట్లోంచి వచ్చి, అంత నమ్మకంగా నన్ను పంపించారు కదా మా పేరెంట్స్. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకున్నా. నా రూమ్మేట్స్, హాస్టల్ మేట్స్ అందరూ ఉండేవారు, వాళ్ళు ఏ రోజు చదివేవారు కాదు. పైగా నన్ను కామెంట్ చేసేవారు, ఇకైనా పిచ్చా ఎగ్జామ్ ముందు చదివితే సరిపోతుంది. నాకు అలా అలవాట్లేదు, ఎప్పటికప్పుడు చదివితే నాకు గుర్తుంటుంది. అలా ఎగ్జామ్ ముందు చదివే బాపత నేను కాదు. అండ్ అగైన్ ఇదేమీ అంత చిన్న కోర్స్ కూడా కాదు, టఫ్ అని తెలిసినప్పుడు మన జాగ్రత్త మనం తీసుకోవాలి కదా అవును అని చెప్పేదాన్ని. సో నేను ఒక ప్లాన్, స్ట్రాటజీ వేసుకుంటా. ఎప్పుడైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నా ఓన్ నోట్స్ నేను తయారు చేసుకుంటా. అక్కడ ఒక 1000 పేజీలు ఉందనుకో, దాన్ని ఒక 100 పేజీలు కుదించుకుంటా. ఓకే. అదే చదువుతా. ఎగ్జామ్ ముందు 10 సార్లు అదే చదువుతా, వెళ్ళి రాసిస్తా నా ఓన్ వర్డ్స్లో. అది నా స్ట్రాటజీ. సో ఎగ్జామ్ హాల్లో ఆల్మోస్ట్ నా ఫ్రెండ్సే పడ్డారు. పిచ్చ ఈజీగా ఉంది పేపర్, నేను అసలు దించిన తల ఎత్తకుండా రాసేస్తున్నాను. చుట్టూ చూస్తే ఎవరు రాయట్లా, ఏడుస్తున్నారు. ఓకే. నాకు భయం వేసింది, ఇదేంటిది వీళ్ళందరూ ఏడుస్తున్నారు, నేనేమో హాయిగా రాస్తున్నాను, నేను రంగా వాళ్ళ రంగా అని. సో బయటకు వచ్చాక అడిగా, ఏమైంది మీరు అందరూ ఎందుకు ఇచ్చారు అంటే, పేపర్ చాలా ఈజీగా ఉంది, నువ్వు చదివినట్టు మేము కూడా చదివి ఉంటే పాస్ అయిపోయేవాళ్ళం, మేము అనవసరంగా టైం వేస్ట్ చేసాం, ఫెయిల్ అయ్యాం, వాళ్ళలో ఒక్కళ్ళు కూడా పాస్ అవ్వాలి. ఓకే. సో ఇక్కడ తప్పు కోర్సుదా వాళ్ళదా? సో అదే తప్పు చాలామంది చేస్తున్నారు. అందరూ కష్టం 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 అని చెప్పడం వల్ల అది కష్టం అనుకో వాళ్ళు చదవట్లేదు, అదర్వైజ్ అది కష్టం కానీ కాదు. నాకైతే నేను బీకామ్ చదివాను, చదివి సీఏకి వచ్చాను. బీకామ్ కంటే కొంచెం అడ్వాన్స్డ్ ఉంది, అంతే, కొంచెం, హార్డ్లీ 10% అడ్వాన్స్డ్ ఉంది, దట్స్ ఇట్. ఓకే. చాలామంది బీకామ్ నెగ్లెక్ట్ చేస్తారు, అందుకే ఇది టఫ్. అవును. ఎస్. మార్కెట్లో ఇప్పుడు చార్టెడ్ అకౌంట్స్కి నిజంగా అంత డిమాండ్ ఉందంటారా? అంటే చార్టెడ్ అకౌంటెంట్స్ చేసే వర్క్ నార్మల్గా అకౌంటెంట్స్ కూడా చేయగలుగుతారా? డిఫరెన్షియేషన్ ఏముంటుంది అసలు? నక్కకి నాగలోకానికి కంపారిజన్ ఉందా? ఓకే. అసలు యూ కాంట్ కంపేర్. నా సైన్ వాల్యూ తెలుసా నీకు? కొన్ని సిగ్నేచర్స్ చేయడానికి నేను ల్యాక్స్లో తీసుకుంటా, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మై సిగ్నేచర్. అకౌంటెంట్ చేయగలడా పని? నేను క్లయింట్లను ఎత్తుక్కుంటూ వెళ్ళను, క్లయింట్లే నన్ను ఎత్తుక్కుంటూ వస్తారు. నీకు విషయం తెలుసా, నాకు నెక్స్ట్ సెప్టెంబర్ వరకు నా షెడ్యూల్ అంతా ఫుల్ ప్యాక్డ్. ఓకే. అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా నాకు టైం లేదు. అలా అకౌంటెంట్స్కి ఉంటుందా? నెవర్ కంపేర్, దేని వాల్యూ దాన్ని. కంపారిజన్ అంటే ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ చేసే వర్క్ని అకౌంటెంట్ చేయగలుగుతాడా? చేయలేరు. ఎలా చేస్తారమ్మా? బీకామ్ జస్ట్ చదివి పాస్ అయిన వాళ్ళకి సిఏ, నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఇంటర్ తర్వాత ఫైనల్ ఉంటుంది. నేను 1 year మట్టం వేసి కూర్చున్నా, పొద్దున్న 4 బుక్ తీస్తే నైట్ 10 పడుకునేదాన్ని. 10 అవుతుందంటే భయం వేసేది. ఎందుకు? నిద్రపోవాలి, ఇప్పుడు నిద్ర వస్తుంది, నాకు నిద్రపోవాలని లేదు, చదవాలి, కోర్స్ సిలబస్ అవ్వట్లేదు, అంత వాల్యూమ్ ఉంది, కోర్స్ కష్టం కాదు, చదవడానికి టైం సరిపోట్లా. ఓకే. చదివా, ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేశాను. నిజంగా అది కష్టమే అయితే నేను ఒక పల్లెటూరులో చదివా, డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదివా, నేను ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతానా? ఎస్. మరి నేనే పాస్ అయినప్పుడు అందరు పాస్ అవుతారు కదా. రైట్.
ఒక చార్టెడ్ అకౌంటెంట్‌కి ఇప్పుడు మార్కెట్‌లో డిమాండ్ ఉందంటారా? చాలా డిమాండ్. మీకు కావాలంటే లింక్ షేర్ చేస్తా. సిఐ ఖాళీగా ఉన్న వాళ్ళు ఒక్కరిని చూపించు. వాళ్ళు కావాలనుకుంటే ఖాళీగా ఉంటారు తప్ప మార్కెట్ ఖాళీగా ఉంచదు. రైట్. ఇప్పుడు రాబోయే చార్టెడ్ అకౌంటెంట్స్‌కి మీరేమైనా సజెషన్ ఇస్తారా? ఎస్, ఇస్తాను. ఇది చాలా 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 వాల్యుబుల్ కోర్స్ అమ్మా. ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీస్ని మీరు క్యాచ్ చేసి యూటిలైజ్ చేసుకోండి. ఎవరో చెప్పిన మాటలు ఇది కష్టమని. డాక్టర్ ఈజీయా? ఇంజనీరింగ్ ఈజీయా? ఏది ఈజీ కాదు. అసలు డాక్టర్ ఎన్ని బుక్స్ చదువుతారు తెలుసా? వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? ఇక్కడ ఖర్చు లేదు, ఓన్లీ నీ ఎఫర్ట్. ఇది డాక్టర్ అంత కష్టం కూడా కాదు. అనవసరమైన అపోహలతో ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ వదులుకోకండి. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఎస్, రమ్య. చూసారు కదా, ఒక చార్టెడ్ అకౌంటెంట్‌కి మార్కెట్‌లో ఇప్పుడైతే బాగా డిమాండ్ ఉంది. ఇప్పుడు కమింగ్ జనరేషన్స్‌లో కూడా చార్టెడ్ అకౌంటెంట్ అనేది కూడా ఒక డ్రీమ్ అనేది పెట్టుకుంటే మంచిదంటున్నారు. మీకు కూడా సీఏలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.